అందుకని కానీ మీరు ఈ సోషల్ మీడియాలో ఈ రోజున మీరు కెరీర్ స్టార్ట్ అయినప్పటికీ ఏమీ లేదు, ఏం లేదు. ఏదో ఒక చిరంజీవి ఇంట్లో ఒక ఇంటర్నెట్ ఉండేది అప్పట్లో. అవునండి. ఫస్ట్ ఇంటర్నెట్ ఓకే. చిరంజీవి ఇంట్లో. ఓకే. ఫస్ట్ చిరంజీవి గారి ఇంట్లో ఇంటర్నెట్ ఓకే. చిరంజీవి ఇంట్లో. అదేలేండి. ఇన్ ది సెన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ చిరంజీవి ఇంట్లో. ఐ కెన్ పుట్ రైట్లీ. అప్పటికేమి లేదు. తర్వాత అలా పెరిగి 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 ఇప్పుడు కంప్లీట్గా అంత ఆక్రమించేసింది. దీంట్లో ట్రెండ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంటుందండి? ఎందుకంటే ఒకళ్ళ మీద ఈ మధ్య ప్రొడ్యూసర్లు కూడా అసలు ఎరగదీసేస్తున్నారు. సార్ ఇది రెండు రకాలు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే కాంట్రవర్సీ చేసి ఏదైనా మాట్లాడితేనే మనం సినిమా బయటికి ఎక్కువ మంది తీసుకెళ్తాం అనేది ఒక సిస్టమ్. తప్పేం లేదు సార్. ఎవరు ఇప్పుడున్న నేను చెప్పాను కదా, ఫోకస్ లేదు మనుషులకి. మీ మీద అటెన్షన్ రావాలంటే ఒకటి రెండు మాటలు అంటున్నారు, గుడ్ ఫర్ దెమ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే కోర్టుకు సంబంధించిన విషయం సార్ ఇది. ఇప్పుడు ఏదో ఒక 10 రూపాయలు ఏదో చిప్స్ ప్యాకెట్ లాంటిది కాదు ఇది. ఒక ఫ్రైడే crores of rupees బిజినెస్ ఉంటుంది ఒక సినిమాకి. ఆ ప్రాసెస్లో ఒకరిద్దరు కాంట్రవర్సీగా మాట్లాడి దాని జనానికి అటెన్షన్ గెయిన్ చేయడానికి ఏం తప్పులేదు సార్. కానీ అది కౌంటర్ ప్రోడక్ట్ అయ్యి నెగిటివ్ అయితే సార్ అది తన రిస్కే కదా సార్, తన మనీ రిస్కేగా, మీకు నాకు రిస్క్ ఏం లేదుగా. అవును. సో యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఓకే విత్ ఇట్, ప్రొడ్యూసర్స్ కానీ ఎవరన్నా కానీ ఇట్స్ ఓకే సార్. మీ ప్రోడక్ట్ మీరు సెల్ చేసుకోవడానికి మీరు ఒక 2 మాటలు అంటున్నారు, 2 గొడవలు పెడుతున్నారు స్టేజ్ మీద, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే చిన్న ఇది అయిపోయింది సార్, 3-4 డేస్కి వచ్చేసింది సినిమా కలెక్షన్స్ అన్నీ కూడా. సో తప్ప సార్ ఇవన్నీ. అంతేనా? తప్పేం లేదు అందులో. సపోర్ట్ చేస్తున్నారు? తప్పేం లేదు సార్, తప్పేం లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు అంటే వ్యక్తిగతంగా వెళ్లకుండా పర్సనల్గా వెళ్ళి తిట్టుకోకపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే. అంటే మీరు ఈ సినిమా ఇండస్ట్రీ వరకు ఓకే, బట్ ఇంటికి హౌస్ హోల్డ్ మీ పర్సనల్ లైఫ్కు సంబంధించినంత వరకు అక్కడైనా కనీసం మీ ఇష్టాలు, మీ అయిష్టాలు మీ వైఫ్తో మీరు షేర్ చేసుకుంటారా? అక్కడ కూడా షేర్ చేసుకునేది నా వైఫ్తో అండి. అంతే. షీఈస్ లైక్ ఫ్రెండ్ టు మీ. ఏ కష్టం ఏదన్నా కూడా డైరెక్ట్గా నేను షేర్ చేసుకునేది ఫస్ట్. నేను ఏ విషయం షేర్ చేసుకుని నా వైఫ్తో షేర్ చేసుకుంటాను. అవునా? యా. తనే చెప్పేది వింటాను, నేను తను సజెషన్స్ వింటాను. అంటే వాళ్ళకి మనకి రకరకాలు ఉంటాయి కదండి, వైఫ్కి లేకపోతే ఇంట్లో మదర్కి కానీ పేరెంట్స్ కానీ మన మీదే ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. కరెక్ట్. అంటే మనకేం కావాలి, మనం ఏం రాంగ్ వెళ్తున్నాం అనేది వాళ్ళ ధ్యాస మన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా బెటర్గా చెప్తారు. 100% బెటర్. సో దాంతో ఏంటంటే 100% వినాలి. వాట్ ఈస్ యర్ బెస్ట్ కంప్లైంట్ ఆన్ యూ అండి? ఫస్ట్లో నేను బాగా లేజీగా ఉండేవాడిని అండి. అది ఎప్పుడు కంప్లైంట్ ఉండేది నా వైఫ్కి. అంటే లేజీగా ఉండేవాడిని అంటే సినిమాలని కాదు, ఓవరాల్గా కొంచెం బద్ధకంగా ఉండేవాడిని ఇంట్లో. సో ఏంటంటే తర్వాత ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ వైపు ఇవన్నిటి కూడా రీజన్ నా వైఫే. తనే ముందు ఫిట్నెస్ అన్ని ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేసింది. నేను జిమ్ ఎక్కడండి 4-5 years నుంచి వెళ్తాను. కొంచెం ఫిట్నెస్ మీద ధ్యాస ఇదంతా కూడా. పొడుగుండేవాడిని కాదు, పొట్టకన పడేది కాదు, లాగేసాం సంవత్సరాల తరబడి. తర్వాత అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ కొంచెం నీట్గా ఉందా అనే ఆలోచనలో ఓకే. ఆవిడ సారథ్యమే. అవును, తిట్లు కూడా తింది పాపం నన్ను జిమ్ పంపించడానికి. అవునా? ఏం వెళ్తాను ఏంటిది, నాకు పొద్దున్న లేచి దగ్గర జిమ్ అంటున్నావు అని చెప్పి చివరికి ఎట్ లాస్ట్ ఇప్పుడు నేను ఎంతో కొంత వర్కౌట్ చేసుకోకపోతే నన్ను నిద్ర అట్లా ఆ లెవెల్కి వచ్చాను. అదే బాగా అంటే మీరు దానికి బాగా హ్యాబిట్యూట్ అయ్యారు. అవును, అదే ఆ ఫ్రెష్నెస్ అదంతా కూడా. అండ్ మీ వైఫ్ ఒక బెటర్ ఆఫ్గా ఆవిడ కాంట్రిబ్యూషన్ మీ కెరీర్కి ఏంటి అంటే ప్రతి మొగాడి విజయం వెనకతల ఒక స్త్రీ హస్తం మంచి కాంట్రిబ్యూషన్ ఉందండి నా వైఫ్ది. ఎలా అండి? లోటుపాట్లు ఫస్ట్ నుంచి చెప్పటం, యాక్టింగ్ బాగాలేదంటే మొహమాటం లేకుండా చెప్పటం, అలా చాలా సినిమాలు చెప్పింది. ఈ రోజుకి చెప్తుంది ఇక్కడ ఇంకా నువ్వు బెటర్గా చేయొచ్చు అని. అఫ్కోర్స్ స్కోప్ ఎప్పుడూ ఉంటుంది. అంటే ఇవన్నీ పక్కన పెడితే అండి, ఇప్పుడు మీ ఫ్లాస్ చెప్పడం ఇవన్నీ ఓకే, మీకు ఒక ఎమోషనల్ చాలా అన్ప్రెడిక్టబుల్ ఫీల్డ్ అండి. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు నెల అయితే పొద్దున్నే వచ్చి 1వ తారీఖు శాలరీ తీసుకుని వెళ్ళే లైఫ్ కదండి. సో వీటి మధ్య చాలా స్ట్రెస్లు ఉంటాయండి. యాజ్ ఏ పర్సన్ నాకు కానీ చాలా స్ట్రెస్లు ఉంటాయి. సో ఇది మేనేజ్ ఉన్నా కూడా ముందు ఆ ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక అండర్స్టాండ్ చేసుకునే వైఫ్ చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. సో ఆ సపోర్ట్ సిస్టమ్ నా వైఫ్ అండి. నాకు ఏ ఇయర్ మ్యారేజ్ అయింది? 2005 and 6 అండి. 2005-2006 ఎర్లీగానే అయిపోయింది. విక్రమార్కుడు ఆ టైంలోనే అయిపోయిందండి వెంటనే. ఓకే. ఇప్పటికి ఆల్మోస్ట్ 20 years అయిపోయింది మ్యారేజ్. అదే 20 years అయిపోయింది. దాని ముందు ఒక 6-7 years నా వైఫ్ తెలుసు ముందు నుంచి.
ఓకే సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ 27 years నుంచి నా వైఫ్ తెలుసు నాకు, 27-28 years నుంచి. ఓకే ఇంకేముందండి, ఇంకా మనం ఇట్లా బ్లింక్ చేసినా కూడా తెలిసిపోతుంది ఇలా అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా ఏంటి అని. అంత ఇండియన్ డౌట్ తెలుసు మా చిన్నప్పటి నుంచి ఇద్దరం ఇది. సో స్కాన్ చేసేస్తారు వాళ్ళు. అంటే మీకు ఏమైనా క్లోజ్ ఫ్యామిలీ లేదండి, కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసింది. అలానే పెళ్లి చేసుకొని కొంచెం అంటే కెరియర్ లో సెట్ అవ్వాలి కదా, కొంచెం విక్రమార్కుడితో వరకు ఆగి పెళ్లి చేసుకున్నాం. అండ్ మిమ్మల్ని ఆవిడ ఎందుకంటే బికాజ్ ఈ సినిమా ఇండస్ట్రీ అనండి లేకపోతే ఇలాంటి ప్రొఫెషన్స్లో ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ రిస్క్ అండి. ఏదో ఒకంటే బాగా సక్సెస్ఫుల్గా నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడో తెలియని ఒక షార్ట్ కమింగ్స్లో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ని స్ట్రైక్ చేయడానికి ఓకే ఆవిడ మీకు మంచి చెడు చెప్పడం కానీ ఆ ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కానీ అదంతా ఓకే. సార్ వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు హెర్ వెల్ బీయింగ్ అండి? సార్ మ్యారేజ్ ఈజ్ నాట్ స్మూత్ సార్. ఈ ప్రొఫెషన్ అనే కాదు, మ్యారేజ్ డే టు డే వర్క్ సార్. అది ఇప్పుడు మీ లవ్ ఇవన్నీ కొన్ని ఏళ్ళకి అయిపోతాయి సార్, తర్వాత పిల్లలు వస్తారు సార్, మీ ఖర్చులు వస్తాయి, రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. వీటిలన్నిటి మధ్య డే ఇన్ డే అవుట్ వర్క్ చేయాలి సార్ మీరు. ఇప్పుడు మాట అన్నా కూడా వినేసి వదిలేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. యూ షుడ్ నో వెన్ టు బీ కామ్, తెలియాలి. ఇప్పుడు రకరకాల గొడవలు ఉంటాయండి. ఇప్పుడు లేడీస్ ఏముంది అరుస్తారు, ఇట్స్ ఓకే, ఆ టైం కామ్గా ఉండాలి. ఓపీ చేసుకొని కొంచెం పేషెన్స్ పెట్టాలి. ఈగోస్ ఉండకూడదు సార్ రిలేషన్లో. నువ్వేంటి నేనేంటంటే ఇంక లేదు, ఊరికే అంటే చాలా డెలికేట్గా వెళ్ళిపోతుంది, రిలేషన్ పాడైపోతుంది కంప్లీట్గా. ఇంకా నా కాంట్రిబ్యూషన్ అంటారంటే అండి సార్, విమెన్ సార్ దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఇదండి. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది తప్పితే మేజర్గా తక్కువ ఉంటుంది సార్, చాలా తక్కువ. ఎందుకంటే మీకు తెలిసిన పని ఏంటి, నువ్వు బయటికి వెళ్ళి పని చేసి టేబుల్ మీద ఫుడ్ పెట్టాలి నువ్వు, ఓకేనా. ఏముంది సార్ మీరు అది చేస్తారు, అది కష్టమో ఏదో అంతవరకు చేస్తారు, మిగతా అదంతా మెయింటైన్ చేసి రాలే కదా సార్ ఇంట్లో ఉండి. కరెక్ట్. నేను షూటింగ్కి వెళ్తాను, 10 రోజులు 15 రోజులు ఉండను, పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పెద్ద పని కదా సార్. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఎంతమంది పిల్లలండి? 2 అబ్బాయిలండి నాకు. 2 అబ్బాయిలు. కట్నాలు బాగా వస్తాయి అయితే. ఇంకేం కట్నాలు సార్, నేనే తీసుకోలేదు, నా పిల్లల్ని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాను. మీది లవ్ మ్యారేజ్ కదా అయినా కూడా సార్ అసలు ఇంకేం కట్నాలు సార్, ఇంకా ఈ రోజుల్లో కట్నాలంటే అదే మామూలు సంప్రదాయబద్ధంగా మీరు అన్నారు కానీ మగ పిల్లలు ఉన్నారు అనగానే వెంటనే అయితే రాబడి ఎక్కువ అంటారు సార్. ఎప్పుడు సార్ అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.